Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. చెట్లకైతే పుల్లటి మజ్జిగ ఇస్తున్నారా? అయితే అలా ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలండి. అయితే ఇలాంటి పుల్లటి మజ్జిగ ఇచ్చేటప్పుడు అది కంపల్సరిగా 3 రోజుల దాకా పులిచిపోయిన మజ్జిగ అయి ఉండాలండి. ఈ మజ్జిగ ఎలా ఇవ్వాలో చెట్లకైతే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. దానికోసం అయితే దీన్నైతే నేనైతే బౌల్లో తీసుకున్నానండి. ఈ మజ్జిగనైతే మీ దగ్గర కవ్వం ఉందనుకోండి, కవ్వంతో చిలకండి. లేదు కవ్వం లేదు అనుకోండి, ఇలా విస్కర్తోనైతే చిలకండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మిక్సీ జార్లో మాత్రం వేయకండి. వేస్తే వాటిలో ఉన్న పోషకాలన్నీ పోయి మనం చెట్లకు వేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నమాట. నేనైతే చూడండి విస్కర్తోనే చేస్తున్నానండి. ఇలా చేసిన తర్వాత పైన చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి కదండి. ఇప్పుడైతే ఈ మజ్జిగలో కొంచెం పించ్ ఆఫ్ ఇంగువ వేయాలండి. ఎక్కువ వేయకూడదు. పించ్ ఆఫ్ ఇంగువ వేసుకోవచ్చు. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చ చేసి అయితే ఈ దీంట్లోనైతే వేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు దీని క్వాంటిటీ కూడా చెప్తానండి. నేను 1 గ్లాస్ అయితే పెరుగు తీసుకున్నాను కదండి. 1 గ్లాస్ పెరుగు తీసుకుంటే దాంట్లో మళ్ళీ 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసి మళ్ళీ ఒకసారి విస్కర్తోనైతే మొత్తం కలిపేసానండి. ఇలా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తేనే అయిపోతుంది కావచ్చు అనుకోకండి. ఇంకా దీని ప్రాసెస్ అయితే చాలానే ఉంటుందండి. కంపల్సరిగా ఇలా ఒక 15 రోజులకు ఒకసారి అయితే మనం చెట్లకైతే ఇస్తూ ఉండాలండి. అలా ఇస్తుంటే తెగుళ్ళు రాకుండా పూత రాలకుండా ఉంటుందండి. అయితే చూడండి దీన్నైతే ఇలా చేసుకున్న తర్వాత వడబోసుకోవాలండి. ఏదైనా స్ట్రెయినర్ పెట్టేసి అయితే ఇలా వడబోయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనం వడబోసిన తర్వాత చూడండి ఇలా పైన చిన్న చిన్నగా వస్తున్నాయి కదండి. ఇవి రాకుండా చూసుకోవాలన్నట్టు. ఇప్పుడైతే నేను 1 గ్లాస్ పెరుగు తీసుకున్నాను కదండి. అదే గ్లాస్తో 10 గ్లాసుల వాటర్ అయితే తీసుకొని ఒక బకెట్లో అయితే ఇప్పుడు మనం ఇందాక చిలుక్కున్నాం కదండి మజ్జిగ, అదైతే వేసేసానండి. చూడండి ఎలా రెడీ అయిపోయిందో, వాటర్ వాటర్ లాగా ఉంది కదండి, అలాగే ఉంటుందండి. ఇప్పుడైతే దీన్నైతే మీ దగ్గర స్ప్రే బాటిల్స్ ఉంటే బాటిల్లో వేసుకోండి. లేదు అంటే నార్మల్గా థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటికైతే హోల్స్ అయితే వేసుకోండి. మా అలసింత చెట్లు చూడండి ఇప్పుడే పిందా పూత వస్తున్నాయి. అయితే కొంచెం ముడత కూడా వస్తుందని అయితే నేనైతే వీటికైతే ఇస్తున్నానండి ఈ మజ్జిగ. చూడండి అలాగే బీర చెట్టు కూడా ఈ మధ్యనే పెట్టాను, ఇప్పుడిప్పుడే చిన్నగా వస్తుంది, దానికి కూడా వేస్తున్నానండి. ఇలాగే బీర చెట్లకు, అలసింత చెట్లకు, కరివేపాకు చెట్లకు, వంకాయ చెట్లకు, ఇలా అన్ని రకాల చెట్లకు ఇవ్వచ్చు అన్నమాట.